ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధన వాక్యముగా కీర్తనలు 92వ కీర్తనను ధ్యానం చేసుకుందాం. 1 నుండి 3 వచనాలను చదువుకుందాం. చదవండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క కీర్తనలో ప్రారంభము నుంచి ఈ 3 వచనాల్లో కూడా 1వ వచనం, 2వ వచనం, 3వ వచనంలో కూడా మనకి పలుసార్లు కనబడ్డది ఏంటి అంటే మంచిది, మంచిది, మంచిది. ఏమి మంచిది? యెహోవాను స్తుతి చేయుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, భూ ప్రపంచం అంతటిలో ఏదైనా మంచిది ఉన్నది అని మనం అంటే ఆ మంచిది ఎప్పటికీ మంచిదిగానే ఉండదు. ఉంటుందా అండి? ఇవాళ ఇల్లు మంచిది అన్నాం, ఓ 10 ఏళ్ళు పోయినాక అది మంచిదిగా ఉండదు. రోడ్డు మంచిది అంటాం, అది కొంతకాలం పోయినాక అది ఎందుకు ఉపయోగపడనిదిగా తయారవుతుంది. బండి మంచిదిగా ఉన్నది అంటాం, కానీ ఎంతకాలం అది రోజులు గడుస్తున్న కొద్దీ ఏంటి చెడిపోయింది, పాడైపోయింది అంటూ ఉంటాం. కానీ నిన్ను నన్ను సృష్టించిన ఆ దేవాది దేవుడైన ఆ ప్రభువుని స్తుతించడం ఎల్లకాలం నుంచి ఎల్లకాలం వరకు కూడా అది మంచిదిగానే ఉంటుంది. అర్థమవుతుందండి? దేవుణ్ణి స్తుతించడం ఎల్లప్పుడూ మంచిదే. చూడండి, చిన్నపిల్లవాడు స్తుతించడం మంచిదే, యవనస్తుడు స్తుతించడం మంచిదే, వృద్ధురాలు స్తుతించడం మంచిదే. ఎందుకు అనంటే సమయమందును అసమయమందును ఆయనను స్తుతి చేయటం మంచిదే. ఎందుకు అంటే ఆయనను బట్టి మనమున్నాం. ఆయన వలన సృష్టి ఉంది, ఆయన దయ వలన సృష్టిలో ఫలవృక్షములను మనం అనుభవిస్తున్నాం. ఆయన అనుగ్రహమును బట్టి మనం జీవము కలిగి మనుగడ సాగిస్తూ ఉన్న వారముగా ఉన్నాం. మన ప్రతి అణువణువున ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఆయన యొక్క వాత్సల్యత అనేది మనకు ఉండుటను బట్టి మనం ఏం చేయాలి అంటే యెహోవాను చేయుట మంచిది. ఎందుకంటే నాలో జీవవాయువును ఊదినవాడు ఆయనే, సజీవ లెక్కల్లో ఉంచినవాడు ఆయనే. అంతకంటే గొప్ప కార్యం ఏం చేశాడో ఒకసారి కిందికి వెళ్దాం. చూడండి, 5వ వచనం చదవండి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చూడండి, యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి. చూడండి, ఆయన కార్యాలు ఆలోచిస్తే మన జ్ఞానానికి అందనంత గొప్ప కార్యాలు తన ప్రజల ఎడల ఆయన చేయుటను మనము చూస్తూ ఉన్నాం. తన ప్రజలు ఎదుట మాత్రమే కాదు, సృష్టి ఆరంభంలో తాను చేసిన విధానం ఒకసారి మనం ఆలోచిస్తే, భూమి కలుగునుగాక అనగానే ఏమైందండి? మనం ఏదన్నా అన్నం కలుగునుగాక అంటే అన్నం అవుతుందా? ఫ్యాన్ తిరుగునుగాక అంటే ఫ్యాన్ తిరుగుతుందా? మానవుల వల్ల కానిది దేవుని వల్ల అయ్యేది ఆ కార్యం ఏంటంటే, నోటి మాట సెలవిచ్చాడు, అది కలిగిపోయింది. మన కన్నులకు కనబడే సమస్తము కూడా తన మాట సెలవిచ్చుటను బట్టి మాత్రమే కలిగింది. అంతకంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీవు నేను శత్రువుడనై
నీవు నేను పాపాత్ముడనై, నీవు నేను శాపగ్రస్తులమై, నీవు నేను నరకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నప్పటికీ తన ఏక కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను మరలా తనతో సమాధానపరచుకోవడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపడం అనేది చాలా గొప్ప కార్యం. భూమి మీద ఉన్న అన్ని కార్యాల కంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుడే మానవుడిగా లోకానికి రావడం అత్యంత గొప్ప కార్యం. ఎందుకంటారా? భూమి కలుగునుగా కానీ మాటతోటి కలిగిన ఈ భూమిలోకి ఒక సామాన్యమైన మనిషిలాగా ఆయన రావడం అనేది అది ఎంత గొప్ప కార్యం అండి. అర్థమవుతుందా? మాటిస్తే కలిగిన ఈ సృష్టిలోకి ఆయనే మనుషుడిగా రావడం అనేది అది చాలా గొప్ప కార్యం. అంత మాత్రమే కాదు, తాను మన అపరాధం నిమిత్తం తన రక్తాన్ని చిందించడం, ఆ రక్తంలో మనకి పాప క్షమాపణ కలగడం, ఆయన పేరిట మనకు రక్షణ దొరకడం, ఆయన ద్వారా మరలా ఒక రోజు ఆయన రాజ్యంలో నివసించే ఆధిక్యత ఆయన ద్వారా పొందడం అనేది ఇవన్నీ చాలా భీకరమైన దొడ్డ కార్యం. ఈ కార్యములు వర్ణించడానికి, వివరించడానికి మానవ జ్ఞానం అనేది చాలా. అంత మాత్రమే కాదు, చూడండి, ఇంకా మనం ముందుకు వెళ్తే 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఆగండి, నీవు నేను ఎక్కడ నాటబడ్డామట? దేవుని మందిరములో నాటబడ్డాం. లోకంలో పాపంలో ఉన్న మనం శిక్షావిధికి గురి అయి నాశనానికి, నరకానికి వెళ్ళాల్సిన మనం ఏం చేయబడ్డామంటే తన జననం ద్వారా, మరణ పునరుద్ధానం ద్వారా మనకు రక్షణ, పాప విమోచన, పరలోక రాజ్య ప్రవేశం దొరికి, అంత మాత్రమే కాదు ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఆయన యొక్క గొప్ప నామాన్ని ఆరాధించే వారము అగుటకు ముందు దేవాలయంలో మనల్ని నాటాడు. దేవుడు మనల్ని ఎక్కడ నాటాడండి? దేవుని మందిరంలో నిన్ను నన్ను నాటాడు. నాటి ఏం చేస్తున్నాడు? ఈ వాక్యం అనే నీళ్లతో పోషిస్తున్నాడు. ఈ వాక్యం అనే ఆహారంతో మనల్ని వృద్ధి పొందిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిని సమీపించి ఆయన గణనామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహించినందుకు, అందుకే మొదటి వచనంలో యెహోవాను స్తుతి చేయుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఆ నామమే మనకి రక్షణ ఇచ్చి, ఆ నామమే మనకు దేవుని సన్నిధిని సమీపించి ఆ గొప్ప దేవుడైన ఆ ప్రభువుని ఆరాధించే కృపను మనకి ఇచ్చినందుకు ఆయనని స్తుతి చేయడము, కీర్తించడము, 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది అని జీవము గల దేవుడు సెలవిస్తూ ఉండగా, మనం ఆయన స్వకీయ సంపాద్యంగా చేరబడిన మనం ఆయన ఘననామాన్ని స్తుతిద్దాం, ఆయన గొప్ప నామాన్ని ఆరాధిద్దాం. దేవుడు తన మాట మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.